స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి చెన్నైలోని చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోటపై తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ అధికారిక కార్యక్రమంలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభల పక్కనే మొదటి వరుసలో కూర్చున్న త్రిష విజయ్కు సెల్యూట్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జెండా ఆవిష్కరణ అనంతరం పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి విజయ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. తమిళనాడు సమగ్ర పురోగతి సాధించే దిశగా తమ ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సరికొత్త పాలన అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ బలగాల అద్భుతమైన మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అధికారిక వేడుకల్లో కోలీవుడ్ బ్యూటీ త్రిష కృష్ణన్ హాజరు కావడం ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తన తల్లి ఉమాకృష్ణన్తో కలిసి విచ్చేసిన త్రిష విఐపి విభాగంలోని మొదటి వరుసలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు శోభా చంద్రశేఖర్ల పక్కనే ఆమె కూర్చోవడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. పసుపు రంగు సాంప్రదాయ చీరకట్టులో తలలో గజ్రా పెట్టుకొని నిండైన రూపంతో కనిపించిన త్రిషకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ వేదికపైకి విచ్చేసే సమయంలో ఆయన కోసం వేచి చూడటం, పరేడ్ జరుగుతున్నప్పటికీ విజయ్కు ఆమె సెల్యూట్ చేయడం వంటి దృశ్యాలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష ప్రత్యేకంగా హాజరు కావడం ఇది మొదటిసారేమీ కాదు. మే నెలలో చెన్నై జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ ఆమె మొదటి వరుసలోనే కూర్చొని సందడి చేశారు. ఆ సమయంలో విజయ్ తల్లి శోభను త్రిష ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలపడం, కావేరీ జలాల నిరసనల సమయంలోనూ వీరి పేర్లపై చర్చలు రావడం చూసాం. తాజాగా పోర్ట్ సెయింట్ జార్జ్ కోటపై జరిగిన ప్రతిష్టాత్మక అధికారిక స్వాతంత్ర దినోత్సవ వేదికపై కూడా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో తమిళనాడు రాజకీయాలతో పాటు చిత్ర పరిశ్రమలోనూ మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏదేమైనా సీఎం హోదాలో విజయ్ పాల్గొన్న తొలి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు తమిళనాట సరికొత్త అధ్యాయానికి వేదికగా నిలిచాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.